హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. సో చాలా బిట్స్ వచ్చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో అంటే ప్రాక్టీస్ బిట్స్ అలాగే యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి ప్లేలిస్ట్లో అయితే చెక్ చేయండి, అన్ని వీడియోస్ మీకైతే ఉంటాయి. సో ఈరోజు మనం తెలుగుకి సంబంధించి చూద్దామండి. తెలుగులో వచ్చేసి మనకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడిగే వాళ్ళకి వచ్చేసి గ్రామర్ పాయింట్సే ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. గ్రామర్కి సంబంధించినటువంటి బిట్సే మనల్ని ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది ఎక్కువగా. సో తెలుగుకి సంబంధించినటువంటి దాంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఉదకము ద్రావెడు హయమును మదము నుప్పొంగుచుండు మత్తేమమున్ మెదవు కడనున్న వృషభము జదువనియ నీచు కడకు జనకురా సుమతి. సో ఈ పద్యానికి అర్థం చూసుకున్నట్లయితే ఉదకము ద్రావెడు హయమును అంటే నీరు తాగే గుర్రం దగ్గరికి, అలాగే మదము రుప్పొంగుచుండు మత్తేబను అంటే కొవ్వుతో విజృంభించేటటువంటి మదపు టేనుగు వద్దకు, అలాగే మెదవు కడనున్న వృషభము ఆవు దగ్గర ఉండేటటువంటి ఆంబోతు దగ్గరకు, అలాగే జదువనియా నీచు కడకు జనకురా సుమతి విద్య నేర్వనటువంటి అల్పుని దగ్గరకు మనం వెళ్ళకూడదు అనేసి దీని అర్థం అండి. సో మనం క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హయము అనగా అనేసి ఇచ్చారండి. హయము అంటే ఏంటండి? హయము అంటే గుర్రము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పద్యాన్ని చదివి జవాబులను గుర్తించండి అనేసి ఇచ్చారు. సుమతి శతకకర్త ఎవరు? సుమతి శతకకర్త ఎవరు అంటే బద్దెన అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక గద్యం అయితే ఇవ్వడం జరిగిందండి. జానపద సాహిత్యం ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో చెప్పడము కష్టము. జానపద సాహిత్యం చాలా ప్రాచీనమైనది. జానపద సాహిత్యం దాదాపు అజ్ఞాత కర్తృవమే. ఒక్కో గేయము కథ సామెత ఆయనక ఐతిహాస్యం ఉంటుంది. తరచిన కొద్ది సంస్కృతి లోతులు తెలుస్తాయి. జానపద సాహిత్యం అధ్యయనం చేయడం వల్ల ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి మనము తెలుసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనల్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి. అజ్ఞాత కర్తృత్వమే అంటే అర్థం ఏంటి అని ఇచ్చారు. సో అర్థం వచ్చేసి ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది అండి. అజ్ఞాత కర్తృత్వమే అంటే ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది. నెక్స్ట్ క్వశ్చన్, జానపద సాహిత్యం వలన మనకు తెలియనిది ఏది అనేసి చెప్పారండి. సో మనకు తెలియనిది ఏంటంటే భవిష్యత్ విషయాలు. ఇక్కడ జానపద సాహిత్యం వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ తెలియనిది ఏది అనేసి అడిగారు కాబట్టి ఆప్షన్ 4 అండి. భవిష్యత్ విషయాలన్నిటి మనకు తెలియవు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఓదార్చడం అనే అర్థంలో వాడేటటువంటి జాతీయం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి కళ్ళప్పగించు, కళ్ళ నీళ్ళ పర్యంతం, కళ్ళ నీళ్లు తుడవటం, కళ్ళు కద్దుకొనుట అనేసి ఇచ్చారు. సో ఓదార్చడం అంటే ఏంటంటే కళ్ళ నీళ్లను తుడవటం అండి. కళ్ళ నీళ్లను తుడవటం ఇదొకటి. ఓదార్చడం అనేది జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్, కపోలం పదానికి పర్యాయ పదాలు ఏవి? కపోలం అంటే వచ్చేసి మనకు పర్యాయ పదాలు ఏంటండి? చెక్కిలి, బుగ్గ. కపోలం అంటే చెక్కిలి, బుగ్గ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి భృత్యుడు. భృత్యుడు అంటే ఎవరు అనేసి అడిగారండి. భృత్యుడు అంటే సేవకుడు. భృత్యుడు అంటే ఎవరు? సేవకుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారము ప్రకృతి పదానికి వికృతి ఏది అనేసి అడిగారు. ఆహారం వచ్చేసి మనకు ప్రకృతి అవుతుందండి. వికృతి వచ్చేసి ఓగిరము. ఓగిరము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు ఇది ఒక అనేసి అడిగారు. వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు. సో ఇది జాతీయమా, సామెత, లేకపోతే నానుడా, పొడుపు కథ అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకు పొడుపు కథ. వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు అనేది ఏంటిది? పొడుపు కథ. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం ఏది? జరిగిపోయిన పనిని గురించి తెలిపేటటువంటి కాలం ఏదండి? భూతకాలం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. జరిగిపోయిన పనిని గురించి తెలిపేటటువంటి కాలం ఏది అంటే భూతకాలం. నెక్స్ట్ క్వశ్చన్, ఒకరు చెప్పిన భావాలను యథాతథంగా చెప్పడానికి వాడేటటువంటి విరామ చిహ్నం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి ఆశ్చర్యార్థకం, వాక్యాంశ బిందువు, ఉద్ధారణ చిహ్నాలు. ఆప్షన్ 4 వాక్యాంత బిందువు అంటే పులి స్టాప్ అండి ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు ఆశ్చర్యార్థకం అనేది ఎప్పుడు యూజ్ చేస్తామండి? మనకి ఏదైనా భయం కానీ ఆశ్చర్యము ఆనందం కలిగినప్పుడు మనము ఆశ్చర్యార్థకం వాడతాము. వాక్యాంశ బిందువు అంటే కామ అండి. వాక్యాంశ బిందువు అంటే మనం ఏదైనా ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు అది చాలా పెద్దగా లెందీగా ఉన్నప్పుడు మనము ఈ వాక్యాంశ బిందువును అంటే కామాని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్ధారణ చిహ్నాలండి. ఉద్ధారణ చిహ్నాలు అంటే ఏంటంటే వీటిని అనుకరణ చిహ్నాలని కూడా అంటారండి. ఉద్ధారణ చిహ్నాలను ఏమని పిలుస్తామంటే అనుకరణ చిహ్నాలని కూడా పిలుస్తాము. సో ఈ అనుకరణ చిహ్నాలు వచ్చేసి మనం ఉద్ధారణ చిహ్నాలను ఎవరైనా ఏదైనా ఒక అంశం చెప్పినప్పుడు అది యథాతథంగా చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనము ఇటువంటి విరామ చిహ్నాలను అయితే వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వాక్యాంత బిందువు అంటే పులి స్టాప్. ఏదైనా ఒక వాక్యం కానీ పని కానీ పూర్తి అయినది అని చెప్పుటకు మనము పులి స్టాప్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడిగారు? ఒకరు చెప్పిన భావాలను యథాతథంగా చెప్పటానికి అంటే ఉన్నది ఉన్నట్టు అంటే ఎక్కడైనా మనము చూసింది కానీ చదివింది కానీ ఉన్నది ఉన్నట్టు యథాతథంగా చెప్పడానికి వాడబడేటటువంటి విరామ చిహ్నం ఏది అంటే ఉద్ధారణ చిహ్నాలు. ఉద్ధారణ చిహ్నాలకు మరొక పేరు ఏదంటే అనుకరణ చిహ్నాలు. నెక్స్ట్ క్వశ్చన్, సూత్రములో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు. అంటే మనకు నిత్యము అలాగే సూత్రంలో చెప్పబడినటువంటి వ్యాకరణ కార్యము తప్పనిసరిగా జరగటాన్ని ఏమని పిలుస్తారండి? నిత్యము అంటారండి. మనకు నిత్యము, వైకల్పికము, నిషేధము ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఇది 8th క్లాస్లో ఉందండి. ఈ టాపిక్ వచ్చేసి మనకు 8th క్లాస్లో ఉంది. నేను ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే చూడండి. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం వచ్చేసి మనకు తప్పనిసరిగా జరిగినట్లయితే దాన్ని ఏమంటాము? నిత్యము అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి విభక్తులకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారండి. వలెనన్, కంటెంట్, పట్టి ఇవి ఈ విభక్తి ప్రత్యయాలు అనేసి ఇచ్చారు. వలెనన్, కంటెంట్, పట్టి వచ్చేసి మనకు పంచమీ విభక్తికి సంబంధించినవండి. పంచమీ విభక్తి. మీకు విభక్తి ప్రత్యయాలు కూడా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు డూము, ఊలు వచ్చేసి ప్రథమ విభక్తి. అలాగే నిన్, నున్, లన్, గూర్చి గురించి వచ్చేసి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ వచ్చేసి తృతీయ విభక్తి. కొరకున్, కై వస్తే మనకు చతుర్థి విభక్తి. బలెనన్, కంటెన్, పట్టి పంచమీ విభక్తి అండి. నెక్స్ట్ కిన్, కున్ యొక్క లోన్ లోపలను వచ్చేసి షష్ఠి విభక్తి. అందున్, నన్ వచ్చేసి మనకు సప్తమి విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి ఇవన్నీ వచ్చేసి మనకు సంబోధన ప్రథమ విభక్తిగా మనము చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో వలెన్ అండ్ కంటెంట్ పట్టి అని ఇచ్చారు కాబట్టి ఇవి దేనికి సంబంధించినవి? పంచమి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ. సో గీత గీసిన పదాలలో ఉండేటటువంటి సంధి ఏది అనేసి అడిగారండి. ఇక్కడ మనకు ఓయమ్మ అనేసి ఇచ్చారు. ఓయమ్మ అంటే ఓ ప్లస్ అమ్మ, ఓయమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా ఇండ్లు, మా ఇండ్లు అంటే ఎలా రాస్తామండి? మా ప్లస్ ఇల్లు, మా ఇండ్లు. ఇక్కడ వచ్చినట్లయితే ఇలా మనకు యా అనేది ఇక్కడ మనకు వస్తుందండి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమము అవుతుందండి. కాబట్టి ఇక్కడ యా అనేది వస్తుంది. సో ఇది మనకి ఏ సంధి అవుతుంది? ఎడాగమ సంధి. నెక్స్ట్ క్వశ్చన్,
పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని ఇలా అంటారు. ఇక్కడ వచ్చేసి పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని ఏమంటారండి? సంధి అనేసి పిలుస్తారండి. సంధి. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మవిధుడు, దీనికి విగ్రహవాక్యం రాయండి అనేసి అడిగారండి. సో మనకు ధర్మవిధుడు అంటే ఏంటంటే ధర్మమును తెలిసినవాడు. ధర్మమును తెలిసిన వాడిని ధర్మవిధుడు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది ఏది? విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేదాన్ని ఏమంటామండి మనము? విగ్రహ వాక్యం అనేసి చెప్తాము. విగ్రహ వాక్యం. విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్తే దాన్ని ఏమంటాము? విగ్రహ వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వందనం శ్రీరామ అనేసి ఇచ్చారు. ఈ పదబంధంలో గణాలు ఇలా ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో మనం వచ్చేసి గణాలను అయితే గుర్తించాలి. లఘువులు అలాగే గురువులు. ఇక్కడ వందనం అంటే మనకు పూర్ణ బిందువుతో ఉండేటటువంటి అక్షరాలు వచ్చేసి గురువు అవుతుందండి. అంటే ఇక్కడ వం అనేది ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకు గురువు అవుతుంది. అలాగే ద అనేది వచ్చేసి మనకు దీర్ఘాక్షరం కాదు, అలాగే పొల్లు హల్లులతో కూడినటువంటి అక్షరం కాదు, కాబట్టి ఇది వచ్చేసి మనకు లఘువు అవుతుంది. అలాగే నమ్ అనేది కూడా మనకు గురువు అవుతుందండి. సో నెక్స్ట్ శ్రీరామ అనే దాన్ని చూసుకుంటే మనకు శ్రీ వచ్చేసి మనకు గురువు అవుతుంది. అలాగే రా అనేది కూడా మనకు దీర్ఘాక్షరము, మా అనేది కూడా దీర్ఘాక్షరం అండి. కాబట్టి వందనం శ్రీరామ అనేది మనకు గురువు లఘువులను గుర్తించినట్లయితే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తకాన్ని మల్లెపువ్వు వలె చూసుకోవాలి. గీత గీసినటువంటి పదం ఏది అనేసి ఇచ్చారు. ఇది మనకు ఉపమా అలంకారానికి సంబంధించిందండి. సో దీంట్లో మనకు వలె అనేది ఏమవుతుంది? ఉపమా వాచకం. వలె అనేది మనకు ఉపమా వాచకం అనేది అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు. ఇది ఏ వాక్యం అనేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకు సంయుక్త వాక్యం అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ కాబట్టి అనేది వచ్చింది కాబట్టి, రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు. ఇది ఏ వాక్యం అవుతుంది? సంయుక్త వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఆయన గణపతి. ఇది ఏ వాక్యం అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆయన గణపతి అనే దాంట్లో మనకు ఎటువంటి క్రియ అనేది లేదండి. సో కాబట్టి ఇది మనకు క్రియారహిత వాక్యం అనేది అవుతుంది. ఆయన గణపతి అనేది ఏ వాక్యము అంటే క్రియారహిత వాక్యము. సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యం, అలాగే ప్రేరణ వాక్యం ఇవన్నీ ఏవి కావండి, క్రియారహిత వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. క్రీస్తు శకం 1000 వరకు ఉండేటటువంటి యుగం ఏది అనేసి అడిగారు. సో దాన్ని వచ్చేసి మనకు ప్రాజ్ఞాన్వయ యుగం అనేసి పిలుస్తామండి. క్రీస్తు శకము 1000 వరకు ఉన్నటువంటి యుగాన్ని ఏమని పిలుస్తాము? ప్రాజ్ఞేయ యుగము. నెక్స్ట్ క్వశ్చన్, తనకు నచ్చిన అంశంపై 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ ఉక్త లేఖనం, ఉక్త రచన, యుక్త రచన, పఠన సామర్థ్యం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉక్త రచన అండి. తనకు నచ్చిన అంశం పైన 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడాన్ని ఉక్త రచన అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కనీస అభ్యాసన స్థాయిలో విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసేసరికి పరిచయం కావాల్సినటువంటి పదాలు ఎన్ని అనేసి అడిగారండి. సో మనకు దాదాపుగా 5000 పదాలను అయితే కంప్లీట్ చేయాలండి. కనీస అభ్యాసన స్థాయిలో విద్యార్థికి 5వ తరగతి పూర్తి చేసేసరికి ఎన్ని పదాలు పరిచయం కావాలి అంటే 5000 పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు ఎవరు? క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు ఎవరు అనేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి కాల్డ్వెల్ కుక్ అండి. కాల్డ్వెల్ కుక్. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ వాదానికి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యధారం. సో సంపాదనవాదం అండి. సంపాదనవాదంలో వచ్చేసి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యధారం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాలలో ఒకే రకమైన మార్కులు పొందినట్లయితే ఆ పరీక్షను ఏమని పిలుస్తారు? మనకు వచ్చేసి కంపల్సరీ ఈ క్వశ్చన్ అయితే ఉంటుందండి. మనకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ సోషల్ ఇలా ఏ మెథడాలజీలో చూసుకున్నా ఇలాంటి బిట్ కంపల్సరీ ఒకటైతే వస్తుందండి. ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాలలో ఒకే రకమైనటువంటి మార్కులు పొందితే ఆ పరీక్షను ఏమని పిలుస్తారంటే విశ్వసనీయత కలిగినది. విశ్వసనీయత కలిగినది అనేసి చెప్తామండి. సో ఇవి వచ్చేసి గ్రామర్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.